హాయ్ అండి, రెస్టారెంట్లో వందలు పెట్టుకునే వైట్ సాస్ పాస్తాని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా పాస్తాని బాయిల్ చేసుకోవడానికి తగినన్ని వాటర్తో పాటు కాస్త సాల్ట్, ఆయిల్ కూడా వేసుకొని ఉడికించుకున్న తర్వాత స్ట్రైన్ చేసేసి మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకొని టాస్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వెల్లుల్లి తరుగుతో పాటు ఉల్లి, క్యారెట్, క్యాప్సికమ్ తరుగును కూడా వేసేసుకొని మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కొన్ని స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసుకొని చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకొని 60% మాత్రమే ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 బటర్ క్యూబ్స్ కూడా వేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసేసుకొని సన్నని మంట మీద మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పాలను కలుపుకుంటూ మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తంగా 300 ml వరకు పాలు పడతాయి. ఇప్పుడు 2 చీజ్ స్లైస్ కూడా వేసేసుకొని అవి కూడా చక్కగా మిక్స్ అయిపోయినాక వెజ్జీస్ కుక్ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా సాల్ట్, పెప్పర్, ఓరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే వైట్ సాస్ పాస్తా తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్